Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం. రిమెంబర్, I will come to you and bless you. Exodus chapter 20 verses 24. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతోనూ నాతోనూ మరి మనందరితో కూడా మాట్లాడుతున్న మాట. దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. చూడండి, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని దేవుడు ఈ రోజున తెలియజేస్తున్న మాట. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత మంచి మాటను మనకు బయలుపరుస్తున్నాడో, మనందరితో మాట్లాడుతున్నాడో. అబ్రహామును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించి మన పట్ల తన యొక్క ప్రణాళికలను దేవుడు నెరవేర్చబోచున్నాడు. అబ్రహామును కూడా ప్రతి స్థలములో నుండి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనని అబ్రహాముతో వాగ్దానం చేస్తున్న దేవుడు మనతో కూడా వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. కనుక మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. విశ్వాసమును మనం కలిగి ఉండాలి. నీవు ఏ పనైనా చేస్తున్నప్పుడు కానీ, ఉద్యోగంలో పనిని చేసేటప్పుడు కానీ, నీ ప్రయాణాల్లోనూ, మార్గాల్లోనూ, నీ ఇంటి పనుల్లోనూ ఏదైనా కానీ దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదనని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించుకుందాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు దేవా. మాతో వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. ప్రతి స్థలములలోనూ నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదనని మాకు వాగ్దానం చేశావు ప్రభువా. ఈ మాటను బట్టి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమున ఎవరు నీకు ప్రార్థిస్తున్నారో, మొర్రపెడుతున్నారో దేవా, ఏ పనినైతే పూనుకుంటున్నారో ఆ పనంతటిలోను, ఆ మార్గాలంతటిలోను ప్రభువా నేను తోడుగా ఉండి సహాయం దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క నీతిని, యథార్థతను కలిగి ఉండే అట్టి కృపా కాపుదల మాకు నీ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.